ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. జనసేన పార్టీకి సంబంధించి ఎంత ధీమాగా ఉన్నారంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి నిన్న ఒక వీడియో చేసాం. ఆయన ఆలోచన తీరు చాలా ప్రాక్టికల్గా ఉంటుందని మన అందరికీ ఈ ఎలక్షన్ ద్వారా తెలిసింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి ఆయన నిన్న కూడా ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. 21 మందికి 21 మంది గెలవబోతున్నాం, ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాం. అలాగే ఇద్దరు పార్లమెంటుతో ఏదైతే పోటీ చేశారో 2 పార్లమెంట్లు, ఆ 2 పార్లమెంట్లో కూడా దిగ్విజయంగా గెలిచి ఈసారి పార్లమెంట్లో కూడా జనసేన పార్టీ కాలు మోపబోతుంది అని చెప్పి ఒక అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. నిజంగానే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాటజీతో వెళ్ళారు. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు ఎంతమంది జనసేనను టార్గెట్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు కదలకుండా మెదలకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ చాకచిత్యంగా అయితే చేసుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదేమైనా కానీ ఈసారి జనసేన పార్టీకి సంబంధించి స్ట్రాటజీ మాత్రం మామూలుగా లేదు. నిజంగా 21కి 21 గెలవబోతున్నారు అంటే మాటలు కాదు, నిజంగా గెలిచినా గెలవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చెప్పాం 18 సీట్లలో ఈజీగా గెలిచే సీట్లు ఉన్నాయి. 18 సీట్లు, ఒక 4 సీట్లలో మాత్రం 4 కాదు 3 సీట్లలో మాత్రం చాలా 50-50 ఛాన్సులు ఉన్నాయి అనుకున్నాం. కానీ వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ నిన్నైతే వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఒక వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంబంధించి ప్రతి నియోజకవర్గంతో కూడా టచ్లోకి ఉండి మళ్ళొకసారి రివ్యూ తీసుకోవడం జరిగింది. వాళ్ళ 4 మండలాల్లో 3 మండలాల్లో నియోజకవర్గానికి సంబంధించి కొంతమందితో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. ఏదేమైనా సరే 21కి 21 సీట్లు ఈసారి జనసేన టార్గెట్గా పెట్టుకుంది. అంటే నిజంగానే చూడండి, అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఎమ్మెల్యేతో 2019లో అసెంబ్లీకి జనసేన పార్టీ వెళ్ళింది, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేకపోయారు. కానీ అసలు ఒక ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటిది ఈసారి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఆయనతో పాటు ఇంకొక 20 మంది అడుగు పెట్టబోతున్నారు అంటే ఇక అది మామూలుగా ఉండదు. నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు అనే విధంగా ఈసారి అయితే ఉండబోతున్నాయని మాత్రం చాలా బలంగా చెప్పచ్చు. నిజంగా ఒక రాజకీయాల్లో జనసేన పార్టీ ఒక చెరగని ముద్ర ఈసారి 2024 ఎలక్షన్స్తో పడబోతుంది. నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా ఈసారి జన సైనికులు తీసుకుంటున్నారు. రేపు 4వ తారీఖు అక్కడ భారీ సెలబ్రేషన్స్ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారని కూడా తెలుస్తోంది. చెప్పాలంటే ఓటు వేయటానికి, ఓటు వేయించడానికి ఎంతమంది అయితే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చారో ఈసారి ఆయన గెలుపుని ప్రజలకి చూపించడం కోసం అదే తరహాలో ఎంతో మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారంట. అసలు సెలబ్రేషన్స్కి సంబంధించి అన్ని రెడీ చేసుకుంటున్నారు ఇతర దేశాల నుంచి ఇక్కడికి రావడానికి. ముఖ్యంగా తెలంగాణ, బెంగళూరు, చెన్నై, ఇంకా రాష్ట్రాల్లో అంటే మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఆ రోజుకి పిఠాపురం చేరుకోవడానికైతే భారీ సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టడం పక్కా. మొన్న ఎవరో అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఎదురు పడాలంట. ఎదురు పడితే జగన్ గారికి వెళ్ళి రెడీగా ఉండండి అని చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వటం, ఇవన్నీ చాలా ప్లాన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అసెంబ్లీలో చూద్దాం. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈసారి ఒక రికార్డు బద్దలు కొట్టబోతున్నారు ఆయన గెలుపుతో. చూద్దాం ఎలా ఉండబోతున్నారు. రేపు 4వ తారీఖు కోసం వెయిట్ చేద్దాం.